నమస్తే ట్రైబ్స్. ఇటుకెళ్ళకి అసలు సిసలైన ఒక ట్రావెల్ బ్లాగ్ మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది. ఇది పూరి జగన్నాథ్ ట్రావెల్ బ్లాగ్ ఎపిసోడ్ 1. మన ట్రైన్ 9:30కి అయిన ట్రిప్ పేరెంట్స్ కాబట్టి 8:30 లోపు స్టేషన్ లో ఉండడం ఈజ్ మ్యాండేటరీ. లొకేషన్ అటు ఉంది, అందుకే గట్టి పెట్టే. ఈ మధ్య దీనికోసమే అమ్మాయిలు మాల్స్ పడుకుంటున్నారని కూడా టాక్. ట్రిప్స్ లో నేచర్ ఎంజాయ్ చేయడం ఇస్ మ్యాండేటరీ, దట్ టు విత్ బ్యాక్గ్రౌండ్ విత్ గోదావరి. ఇప్పుడు 4 గంటలు ట్రైన్ దొబ్బించుకున్న తర్వాత ఫైనల్లీ భువనేశ్వర్కి వచ్చాము. అబ్బా ఫ్రూట్స్ ఆకలి దంచేస్తుంటే అకార్డింగ్ టు ఎక్స్పర్ట్ సజెషన్ హోటల్ ప్రేయర్ వచ్చి దోశ వేసాడు. బానే ఉంది. అబ్బా వెహికల్ స్టార్ట్ చేయి. వెరీ నీట్ అండ్ క్లీన్ సిటీ. ఏటి వాడేదో సరదాగా అబ్బాబా మళ్ళీ ఫ్రూట్స్. ఈ ఫ్రూట్ ఏదో తేడాగా ఉంది. ఆరెంజ్ కి టమాటో క్రాసింగ్ చేసుకుంటున్నాడు. ట్రెడిషనల్ వెండర్ వెహికల్. రాగారు టెంపుల్ ఫోన్ అలా ఉంటుంది అంటారా? ఇది భువనేశ్వర్ లోని ఫేమస్ లింగరాజ టెంపుల్. ఇది శివుడు విష్ణు కలిసి ఉండే టెంపుల్. ఈ టెంపుల్ 10 కిలోమీటర్ రేడియస్ లో మొత్తం 1 తక్కువ 1,00,000 టెంపుల్స్ ఉన్నాయండి. ఈ టెంపుల్ స్టోరీ మొత్తం కమెంట్ సెక్షన్ లో డీటెయిల్ గా పిన్ చేసి పెడతా, చెక్అవుట్. ప్రపంచంలో ఎవడెంత గుడిచిపోయినా సరే మన రీల్స్ మాత్రం ఆగొద్దు. మళ్ళీ లంచ్ కి అదే ప్రియ హోటల్కి వెళ్ళాం. నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మళ్ళీ అక్కడ నుంచి ఒక 80 కిలోమీటర్ ట్రావెల్ చేసి గిరిజామాత శక్తిపీఠం దర్శనం చేసుకున్నాం. ఇక్కడ ఒక భావం చూసి ఎగ్జైట్మెంట్ లో తోడదామని పోతే పూజారి వచ్చేది ఒరియాలో తిట్టేలా కొటేషన్. ఇట్స్ ఓకే, అప్పుడప్పుడు మన తీటకెళ్ళిన దెబ్బలు పడాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా పూరి వచ్చేసాం. రూమ్ నుంచి 4 కిలోమీటర్ అవే ఉన్న బీచ్ కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేసాం. ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కవర్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.